మరి బ్రదర్ జాషువా గారు వాక్యాన్ని అందించడానికి వస్తారు. పరమ తండ్రి అయిన దేవునితో ఎలిషా సమయం ఈ 12వ దినానికి ఆన్లైన్లో చూస్తున్న వారికి, అలాగే మందిరంలో కూడి ఉన్న వారికి కూడా ప్రభునామన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క వర్తమానాన్ని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 రోజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుదాము. 2 రోజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, పేజీ నెంబర్ 311 పేజీ, పాత నిబంధన. అందరం కలిసి చేద్దాం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. అంటే ఈ మాట మళ్ళీ చదువుదాము. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవంగల దేవా, యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. నడలా మాడలా దినాన్ని పొడిగించి తండ్రి మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల కింద తండ్రి మా పనుల్లో మాకు తోడుగా ఉండి నువ్వు మాకు సహాయపడిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక సాయంకాల సమయంలో దేవా తండ్రి మీ బిడ్డలతో కూడి ఈ విధంగా తండ్రి నీ నామం చొప్పున తండ్రి ప్రార్థించే గుంపులో కూడా ఉండడానికి కూడా ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో నిష్ప్రయోజకుని యోగ్యత లేని వాడిని దేవా నీ నామం చెప్పి ఎత్తి తండ్రి ప్రార్థన చేస్తున్నాను. నువ్వే నాకు సహాయకుడిగా తండ్రి నీ కృప దయచేసి కొన్ని మాటలు తండ్రి ఉచ్చరించడానికి, కొన్ని మాటలు మేము పలుకుటకు కొన్ని మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి దేవా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. లోతైన తండ్రి తత్వంతో, లోతైన జీవంతో మేము నీకు మాటలతో తండ్రి మా జీవితం ఉండడానికి సహాయం దయచేయమని, ఎలీషా అనుభవంలోకి మేము రావడానికి కూడా సహాయం దయచేయమని నిష్ప్రయోజకులను ఒప్పుకుంటున్నాను. తండ్రి నీ యొక్క అగ్నితో కాల్చమని ఒప్పుకుంటున్నాను. నీ కృపా హెచ్చరితో తోడుకొని ముందు నడిపించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడు తిరిగి రానై ఉన్న యేసు అతిపుష్టగణమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ఎలీషా యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏలియాతో ఆరంభమవుతుంది. ఏలియా ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో దేవుని కొరకు ఒక ఆసక్తి కలిగి జీవించాడో, దేవునితో ఏ విధంగా అయితే ప్రతి విషయంలో దేవునితో ఒక మంచి తత్వం కలిగి, ఒక సన్నిహితం కలిగి, దేవునితో ఒక అటాచ్మెంట్ కలిగి జీవించిన ఏలియా యొక్క జీవితంలో ఒక దినాన ఏలియాని ఒక కొండ దగ్గరికి రమ్మంటాడు యేసయ్య. దేవుడు రమ్మన్నప్పుడు ఏలియా చాలా ప్రయాణం వేళ కొండ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏలియా ఒక మాట అంటాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నేనే వీరందరూ ఇంకెవరు లేరు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీలాంటి వారు చాలామంది ఉన్నారు నువ్వు అన్నప్పుడు కొంచెం ఏలియా జీవితంలో కూడా కొంచెం గజిబిజి అయిపోతూ ఉండేది. మనందరి జీవితాల్లో కూడా మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం మందిరాల్లో కూడా, నేను ఒక్కనే బుద్ధిమంతుని, నేను ఒక్కనే నీతిమంతుని, నేను ఒక్కనే ఎవరు పాపం చేయట్లేదు, అందరూ పాపం చేస్తున్నారు అనేకసార్లు మనం కూడా అనే ఒక భ్రమలో ఉంటాం. అక్కడ కూడా ఏలియా భ్రమని కాదు కానీ అలా ఉన్నప్పుడు ఏలియా నేను వచ్చేస్తానయ్యా అన్నప్పుడు కాదు నీకు ఒక పని ఉందని ఒక పని చెప్తాడు. ఇగో పలానా వల్ల అభిషేకించేయమంటాడు. ఇగో నీకు తగ్గట్టుగా ఒక శిష్యుని తయారు చేయమంటాడు. నీ తర్వాత ఇంకో శిష్యుడు నీలాగా ప్రవక్తగా జీవించడానికి, నీలాగా ఈ లోకంలో దేవునికి కొరకు జీవించడానికి ఒక మనిషిని తయారు చేయమంటాడు. అలాగ ఉన్నప్పుడు ఏలియా కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పలానా ఊరికి వెళ్ళి పలానా ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటాడు అంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను పని చేస్తున్న సమయంలో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతని వైపు ఆకర్షించబడతాడు. ఏలియాతో ఎలీషా బయలుదేరి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక మాట అడుగుతాడు ఎలీషా, అయ్యా నేను నా తల్లిదండ్రులను కూడా ఒకసారి వారికి కనపడి వారి యొక్క చిత్తం కలిపి వారితో సంభాషణ కలిగి వస్తానంటాడు. సరే అని ఏలి అంటాడు. సరే వెళ్ళిరా అంటాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క కుటుంబం దగ్గరికి వెళ్తారు. కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సెలవు ఇచ్చుకోమని నేను ఇలా వెళ్తున్నానని చెప్తాడు. వాళ్ళకి ఆహారం సిద్ధపరుస్తాడు, వాళ్ళని ముద్దు పెట్టుకుంటాడు. అక్కడి నుంచి తర్వాత వెంబడిస్తాడు. అంటే దేవుడు ముందుగానే సిద్ధపరిచే విధానంలో, అంటే క్రైస్తవులుగా మనమే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మనం దేవుని బిడ్డలుగా మనం ఎంచబడాలంటే అనునిత్యము దేవుని ఏవైతే లేఖనాలు ఏవైతే మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయో అవన్నీ మనకి సాదృశ్యంగా ఉంటాయి. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది, దేవుడు మనల్ని నా జీవితంలో మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవుడు మనతో ఉన్నాడంటే మనల్ని ఎరిగి ఉన్నాడు. మన జీవితంలో ఏదో కార్యం జరిగించవాలని ఆశపడుతున్నాడు.
ఆశపడాలని మనము ఉండాలంటే కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి. ఇతని జీవితంలో కూడా, ఎలీషా జీవితంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి, కొన్ని యొక్క ప్రాముఖ్యమైన లెసన్స్ ఉన్నాయి. అంటే మొదటిగా వెంబడించే విషయంలో కానీ, తర్వాత ఆ పనిలో సహకరించే విషయంలో కానీ ఎలీషా ఏలియాకు దగ్గరగా అంటే ఒక అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. అంటే దేవుని పనిలో, దేవుని ఇంటిలో, దేవుని కొరకు జీవించాలని. అంటే మనం కూడా నమ్ముకున్న కొత్తలో, లేకపోతే దేవుని ఎరిగిన కొత్తలో, దేవుని యొక్క జీవితం మన జీవితంలోకి అటాచ్మెంట్ అయినప్పుడు కొత్తలో ఏమవుతుంటే దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని వెంబడించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు అత్సాక్షి అవ్వాలని ఎన్నో తీర్మానాలు నేను చేసుకుని ఉంటాం. కానీ రానుదనం ఆ యొక్క తీర్మానాలు ఎటుపోయినాయో మనకు తెలియదు. కానీ ఆ యొక్క అటువంటి అంటే ఎలీషా జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ప్రకారమే ఎలీషా ఏలీ వెంట వెళ్ళిపోయాడు. తన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ మాటలు జ్ఞాపకం చేస్తుంటే ఒకసారి చదువుదాము. మొదటిగా ఎలీషా జీవితంలో జరిగింది విషయం ఏంటంటే వెంబడించుట. అంటే ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో మనం ఇతని జీవితం ద్వారా 7 అంశాల గురించి జ్ఞాపకం చేసుకుందాం. 7 అంశాలు. మొదటగా వెంబడించే విషయము చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనము. అందరం కలిసి చూద్దాం. 19వ వచనము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనము. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుని ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవేడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గార్తి నోగగల చేత వంట చేత జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఉపచారం చేయుచుండే క్రైస్తవ జీవితంలో అంటే చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుని ఎరగి ఉన్న బిడ్డలు ఎలా ఉండారంటే ఇది ఒక శిష్యరేకంగా తత్వంలోకి రావాలి. ప్రతి అంటే శిష్యులుగా ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎంచబడాలంటే శిష్యుడిగా నువ్వు తయారవ్వగలిగితేనే క్రైస్తవుడిగా ఎంచబడతావు. మామూలుగా మిగతా క్రైస్తత్వంలోకి అది చాలా ప్రాముఖ్యమైన మొదటి స్టెప్గా ఉంటుంది. అంటే దేవుడు చెప్పాడుగా సమస్త జనులకి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమంటాడు. అంటే ఆ సమస్త జనులైన మనము ఆ శిష్యులుగా తయారవ్వాలంటే మొదటిగా మనం చేయాలంటే వెంబడించే తత్వం రావాలి. దేవుని యొక్క ఆత్మ ఆ అనుభవంలోకి మనం రావాలి, వెంబడించాలి. తర్వాత ఏం చేయాలి? ఉపచారం చేయాలి. అంటే గురు శిష్యు అనుబంధంతో ఇక్కడ చాలా పనివేసుకుంది క్రైస్తవ జీవితంలో. మనం ఎప్పుడు మన జీవితంలో గురు శిష్యు అనుబంధం కలిగి ఉండాలని మనం ఆశపడాలి. ఎందుకంటే దేవుడు యేసయ్య కూడా తన శిష్యులకు కూడా ఒక చాలా వారిని ప్రతిదినము వారికి ఉపదేశిస్తూ వారి ఎలా జీవించాలో వారికి కూడా దేవుడు యేసయ్య ఉపచారం చేసి వారు కూడా యేసయ్యకు ఉపచారం చేసే విధంగా వారిని ఒక తయారు చేసిన వాడిగా ఉన్నాడు. మనం కూడా ఇక్కడ ఇతని విషయంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏలియా వెంబటి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. నేను అలాంటి ఉపచారం చేయాలని ఆశపడగలిగితే దేవుడు నిన్న జీవితాన్ని గొప్పగా దీవించేవాడిగా ఉంటాడు. ఏలియా జీవితంలో 7 అద్భుతాలు జరిగితే ఎలీషా జీవితంలో 14 అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి మనం అనుకుంటే మన జీవితంలో కూడా అంటే ఇష్టపడే తత్వం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అంటే దేవుని యొక్క భావంలోకి వచ్చి అది వైరాగ్యంతో కూడుకుని దేవుని కొరకు ఎప్పుడైతే మనం సరే రెడీ టు డూ అప్పుడు వరకు ఏలియా బైబిల్ చరిత్రకారులు చెప్పే ఏలియా భేదవాడిగా ఉన్నాడు, ఎలీషా ధనవంతుడిగా ఉన్నాడు. ఏలియా యొక్క ధనవంతుడైన ఎలీషా భేదవాడైన ఏలియా దగ్గరికి వెళ్ళటం అంటే ఇది చాలా ఆశ్చర్యకరం. మన ఎవరు కూడా ఎక్కువ శాతం ఏంటంటే ధనవంతుల దగ్గరికే మనం మిషనరీస్ క్రైస్తవ మిషనరీస్ కూడా ఎక్కువగా ఎవరైనా దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళు ధనంగా ఎక్కడ ఉన్నారో, ఎక్కడ దైవజనులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేయాలని ఎంతో ఈ లోకంలో అలాగా ఒక శరీరక తత్వంతో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. కానీ మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 2 సందర్భాలు ఉంటాయి. ఏంటి? మొదటిది ఏంటంటే ఏలియా వెళ్ళి ఎలీషాని కనుగొన్నాడు. రెండోది ఏలియా వెంబట ఎలీషా వచ్చాడు. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ జీవితంలో. మనము ఒక మందిరంలో లేకపోతే మనం ఏమంటే ఆకర్షించబడే తత్వంలో దైవజనుడు ఎప్పుడైతే ఒక శిష్యుని తయారు చేయాలన్నప్పుడు అతన్ని కనుగొనే విధంగా దైవజనుడు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. శిష్యులు యేసయ్య కూడా శిష్యుల్ని కనుగొన్నారు. ఆ యొక్క చేపలు పట్టేటప్పుడు వాళ్ళని వెళ్ళి పిలిచాడు, వాళ్ళు వచ్చారు. ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం జ్ఞాపకం తీసుకొద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం.
మనందరూ తెలిసిన వాక్య భాగమే ఒకసారి చదువుదాము. లోకాసువార్త 5వ అధ్యాయము 27వ వచనము. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సొంకరి సొంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సొంకరులు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనము కూర్చుండురి. మాకు జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య అంటే ఒక ఒక సొంకము వసూలు చేసే వారి దగ్గరికి, అంటే అతను లేవి అనే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కూడా నన్ను వెంబడించమనగానే అతను సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించిన వాడిగా ఉన్నాడు. అంటే ఇది దీనికి సాదృశ్యంగా ఉంది. అంటే ఒక మాట దైవజనుడు, అంటే ఒక ఆత్మానుభవంతో లేకపోతే ఆత్మతో జీవిస్తూ ఆత్మతో దేవుని కొరకు దేవుని అనుభవంలోకి వెళ్తున్న దైవజనులు ఎవరైనా ఉండి ఒక వ్యక్తితో నన్ను వెంబడించు అనేప్పుడు ఆటోమేటిక్గా శిష్యులనే దేవుని బిడ్డలైన వారు ఆయన్ని వెంబడించేవారిగా ఉంటాడు. ఇది వెంబడించే తత్వం ఎలా ఉందంటే ఈ దైవజనుడు ఏమైతే తింటాడో, దైవజనుడు ఎక్కడైతే పనుకుంటాడో, దైవజనుడు ఎక్కడైతే జీవిస్తాడో ఇక శిష్యుడు కూడా సేమ్ యాక్టివిటీ. అది క్రైస్తత్వంలో ఈ మోడర్న్ వ్యవస్థలో కొంచెం కష్టమే, కానీ ఆ యొక్క పాత కాలంలో లేకపోతే ఒక పల్లెటూరులో కానీ ఎక్కడ గమనిస్తుంటే అనేక మంది శిష్యులుగా చిన్న చిన్న మందిరాలు కావచ్చు, పెద్ద పెద్ద చాలామంది దైవజనులు తయారు చేసిన వారిగా ఉంటారు. మన మందిరాలు కూడా అనేక మంది దైవజనులు తయారవుతున్నారు కనుక గుర్తుపెట్టుకుందాము, మనం వెంబడించి ఉపచారం చేసే ఒక లక్షణం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వాదం తీసుకెళ్లేవాడిగా, దేవుని శిష్యుడిగా అంగీకరించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఈ ఏలియాకు ఒక శిష్యుడిగా ఎంచబడ్డాడు, తనకు ఉపచారం చేస్తున్నాడు. తన ఉపచారం ఏంటంటే మనం బైబిల్ గ్రంథంలో బాగా చూస్తే చేతుల మీద నీళ్ళు పోయటం అంట. అసలుకి అంటే చేతుల మీద నీళ్ళు ఎప్పుడు పోస్తాం? ఆహారం తర్వాత శుభ్రపరిచినప్పుడు, ఆహారం కొరకు తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుగుతాం, తర్వాత శుభ్రం చేతులు కడుక్కుంటాం, తర్వాత వేరే వేరే పనులప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. ఈ కడుగే విషయంలో ఏలియాకు ఎలీషా సహాయపడ్డాడుగా, అంటే అది ఉపచారంగా. ఇంకా దానిలో నుంచి చాలా నేర్చుకోవాలని విషయాలు ఉంటాయి. అంటే చాలామంది అంటారు చిన్న చిన్న విషయంలో ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ఉంటామో పెద్ద విషయాల్లో కూడా అది మనకి బాగా నేర్పుగా దేవుడు తీసుకెళ్ళేవాడుగా. చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడైతే తప్పిపోతూ ఉంటామో పెద్ద పెద్ద విషయంలో మనం సరిగా ఉండలేము. అంటే అక్కడ నీళ్ళు పోసిన చిన్న విషయమే దానిలో చాలా గొప్పగా ఎలీషా ఉన్నాడు కనుక దేవుడు మంచి శిష్యుడిగా ఏలియాకు ఎలీషా ఉన్నాడు. మన జీవితంలో మన పెద్ద దైవజనులైన వారికి, మనతో ఉన్నవారికి, మన దైవ జనుడు అని మనం అనిపించుకునేవారు వారు జీవితంలో ఉన్నప్పుడు మనము వారికి తగ్గట్టు ఉపచారం చేసేవారిగా మనం ఉన్నామా లేమనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విశ్వాసి, ప్రతి యొక్క సేవకు రావాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను వెంబడించాలి నా దైవజనుని, లేకపోతే నేను వెంబడించే తత్వంలో ఉండాలి. అంటే ఈ వెంబడించడం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తర్వాత శిష్యుడు, అంటే ఈ మధ్యలో అంటే ఒక దైవజనుడు, దేవుడికి విశ్వాసకి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే దైవజనుడు. ఈ వ్యక్తి అంటే మనం ఏం చేయాలంటే ఈ ట్రాన్స్ఫరేషన్ ఉంటుంది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు. అంటే డైరెక్ట్గా విశ్వాస దగ్గరికి వాక్యం ఉంది కదా, వాక్యమే చదువుకుని సరిపోదు అంటే అది దేవుడు ఏర్పరిచిన విధానంలోకి రాదు. అంటే వాక్యం ఉండొచ్చు కానీ ఒక మెడియేటర్ అనే ఉంటేనే దానికి తగ్గట్టుగా. అందుకే వెంబడించే తత్వము, దైవజనుడు, పాస్టర్ అనే ఒక వ్యవస్థను దేవుడు తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక మనము ఒక దైవజనుని వెంబడించాలంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దానికి తగ్గట్టుగా ఉన్నామా లేమా. ఒక తగ్గట్టుగా ఉపచారం చేయడానికి మనం ఇష్టపడేవారిగా నువ్వు ఉండగలిగితే నీ సమస్తాన్ని విడిచిపెట్టేవారిగా, ఒకవేళ అది ఆస్తి కావచ్చు, ధనము కావచ్చు, కుటుంబం కావచ్చు, లేకపోతే నీతో వ్యవహరించే నీ యొక్క పని కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు, నీ కులం కావచ్చు, నీ యొక్క వేరే తత్వంలో నీ యొక్క ప్రమోషన్, నీ ఆస్తి ఏదైనా కావచ్చు, అవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే వెంబడించే తత్వంలోకి మనం వస్తామో అప్పుడు మనల్ని దేవుడు ఒక గొప్పగా తనకు ఉపచారం చేసే వ్యక్తిగా నిన్ను తయారు చేస్తూ ఉంటాడు. అనే హెబ్రోను సంఘాల్లోని జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది కలెక్టర్లు కూడా వచ్చి ఆ బాతులు కడుగుతున్నప్పుడు వారు మరలా వచ్చి ఆ యొక్క మామూలుగా అందరూ ఇలా పక్కన కూర్చున్నప్పుడు ఒకవేళ పక్క కూర్చున్న వ్యక్తి నా పక్కన కలెక్టర్ కూర్చున్న ఒక భావన ఉండొచ్చు, కానీ ఎవరైతే ఆ కలెక్టర్ ఆ యొక్క ఉద్యోగాలు చేస్తూ వచ్చి కూర్చున్న వారికి ఏంటంటే తను తగ్గింపించుకొని ఇది నాకు బయటే మందిరాల్లో కాదు అనే వారికి విడిచిపెట్టే తత్వాన్ని కలిగి నేను దేవుడిని వెంబడించాలి అనే భావనలో అనేక మంది మనం చూసి ఉంటాము.
మనం కూడా ఒకసారి మెమరీ చేసుకుందాము. మనం వెంబడించే తత్వంలో ఉన్నప్పుడు మన యొక్క స్థితిని మనం ఎలాగా అర్థం చేసుకునే వారిగా ఉండడం. మొదటగా ఆయన జీవితంలో జరిగింది, తర్వాత దేవునికి వెంబడించిన వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు. దేవుడు ఎంతో ఘనంగా దాని జీవితాన్ని కనకార్యంగా జరిగించిన వాడిగా ఉన్నాడు. మోసెస్ యెహోషువ ఎలాగైతే పరిచర్య చేసినవాడో, అలాగే జీసస్కు 12 మంది అపోస్తులు ఏ విధంగా పరిచర్య చేసినాడో, పాలుకు తిమోతి ఏ విధంగా అయితే పరిచర్య చేసినాడో, మనము కూడా మన దైవజనులకి పరిచర్య చేసేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మనము దేవుని వెంబడించే వారిగా ఉంటాం. అటువంటి మంచి లక్షణము మనం అందరం పొందుకునేవారిగా మనం ఉండాలని ఆశపడుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. ఈ విషయంలో మనం పురిపిల్లి అవుదాము. మనం వెంబడించే స్థితిలో ఉన్నామా? దేవుడు అంటాడు, నన్ను వెంబడించేవాడు తను ఉపయోగించుకోవాలి, ఆ నాగలి మీద చేయి వేసి వెనక్కి తిరగకూడదని. గోధుమ గింజ చచ్చిపోతేనే అది ఒక అనేక మందికి ఆ యొక్క గింజలు వచ్చి ఆహారంగా సిద్ధపడతాయి. చచ్చిపోయే స్థితిలో అంటే మనం చంపుకోవాలి, ప్రతి ఆహారాన్ని చంపుకోవాలి, అప్పుడే మనం వెంబడించే స్థితిలో ఉంటాము. ఎలీషా ద్వారా అది మనం నేర్చుకోవాలి. ధనవంతుడు కానీ తన యొక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం ఉంటుందో లేదో తెలియదు. ఏలియా అంటే ఎప్పుడు ఆహారం కొరకు ఎదురు చూడాలి ఏలియా జీవితంలో. కానీ అలాంటి దైవజనుడి దగ్గరికి ఎలీషా వెళ్తున్నప్పుడు తను ఒకసారి ఉపేక్షించుకున్నాడు, తను సిద్ధపడ్డాడు, తన గతాన్ని మర్చిపోయాడు, తన యొక్క ఆస్తి, తన యొక్క కుటుంబాన్ని అన్నీ మర్చిపోయాడు, దైవజనుడిని వెంబడించాడు, ఒక గొప్ప దైవజనుడిగా ఎంచబడ్డాడు. మనము వెంచబడాలని ఆశపడగలిగితే నీ యొక్క తీర్మానం దేవునికి ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి చూద్దాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాకు చూచి, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునని దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను నీ యొద్ద నుండి, నేను నీ యొద్దను తీసి అంటే నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు, ఆ సమయంలో నీకేం కావాలి, నేను ఏం చేయాలని ఎలీషాని అడుగుతాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మాభిషేకము అంటే చాలా మందిరాల్లో ఇవి మర్చిపోయి ఉంటారు. కానీ ఆ అభిషేకం అనేది హస్తనిక్షేపణ అనేది చాలా ప్రాముఖ్యమా. హస్తనిక్షేపణ లేకపోతే ఒక పాస్టర్గా లేకపోతే దైవజనుడిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ముందు ఒక ఆత్మాభిషేకంతో ప్రార్థన చేస్తారు. లేకపోతే ఈ వ్యక్తి ఫుల్ఫిల్ అవ్వటానికి, లేకపోతే ఒక వ్యక్తి దేవునికి తగ్గట్టుగా ఇంకా దేవుని మాటలే దేవుని యొక్క ఈ నోటిలో నుంచి రావాలి అనే భావన కలిగిన పెద్ద పెద్ద దైవజనులు ఏం చేస్తారంటే తన శిష్యులకి ఒక అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేస్తే ఆ దైవజనుడికి 2 యొక్క ధైర్యము, బలము, వాక్చాతుర్యము, లేకపోతే ఆ యొక్క దైవజనుడి కంటే ఎక్కువగా ఘనకార్యాలు యొక్క శిష్యులు చేసేవారిగా ఉంటారు. దీన్ని మనము మన మందిరాల్లో లేకపోతే క్రైస్తవ జీవితాల్లో చాలా ప్రాముఖ్యంగా ఇది ఎంచబడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది ఏంటి, ఆ యొక్క ఏలియా టర్మ్ అయిపోతుంది. ఏలియా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ టైంలో నీకేం కావాలని శిష్యుడిని ఏలియా అడిగినప్పుడు శిష్యుడు అంటున్నాడు, నాకు 2 నీకు ఆత్మ కావాలన్నాడు. ఈ 2 ఆత్మ మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే మనం దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడి లో కలిసి ఉంటామో, అప్పుడు దేవుడి ఆత్మ మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు. ఆత్మతో జీవిస్తే ఆత్మ నిత్య జీవాన్ని నడిపించేదిగా ఉంటుంది. ఆత్మ మనల్ని ఉపదేశిస్తుంది, ఆదేశిస్తుంది, సరిచేస్తుంది. ఆత్మ మన జీవితంలో అనిత్యం పురుకొల్పబడుతుంది. ఈ ఆత్మ కలిగి ఉండాలంటే మనము అభిషేకింపబడిన వారిగా ఉండాలి. లేకపోతే ఆ యొక్క ఎప్పుడైతే హస్త నిక్షేపణ మన జీవితంలో కలిగి ఉండాలి. అదే పౌలు చెప్తాడు, నీకు ఇచ్చే కృపావరాలను నిర్లక్ష్య పెట్టకు, కృపావరాలు విస్తరింపచేయి అంటాడు. ఇంకో సమయంలో పౌలు చెప్తారు తిమోతి గారికి, హస్త నిక్షేపణ విషయంలో జాగ్రత్తగా ఉండము, ఎవరికి పడితే వారికి హస్త నిక్షేపణ చేయకు అని చెప్తాడు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ అభిషేకం అనేది ఇక ఎలీషాకు అభిషేకం తర్వాత పడిద్ది, ఆ దుప్పటిని 2గా చీలుస్తాడు, తర్వాత యోద్ధాన్ని నదురు కడతాడు. అవన్నీ మనం చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఆత్మలో ఆ 2 పాలు ఎలీషాకు రావడానికి కారణము మనము ఒకసారి వివేచించుకోవాలి. మనము మన జీవితంలో ఏలియాతో అంటే ఒక ముక్కోపి
లేకపోతే కోపంతో ఉన్న వ్యక్తితో, ఎప్పుడు ఒక నోటిలో సంతోషం లేని, అంటే ఎప్పుడు మొహంలో సంతోషం లేని వ్యక్తితో ఒక వ్యక్తి ఒక సహవాసంలోకి వచ్చి తన శిష్యుడిగా చేరిన తర్వాత తన శిష్యుడు తనకు తగ్గట్టుగా ఉండాలని ఆశపడినప్పుడు అనేక సందర్భాలు దెబ్బలు తినొచ్చు, అనేక సందర్భాలు దూషించబడవచ్చు, అనేక సందర్భాలు అవమానపడవచ్చు. కానీ అవన్నిటిని తట్టుకొని ఏలియా దగ్గర ఒక శిష్యుడిగా ఎంచబడి ఏలియా అంటాడు, నీకు నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఆ తత్వంలోకి మనం చాలామంది వృద్ధాప్యంలో ఉన్న దైవజనుల దగ్గరికి వెళ్ళి ఏమైనా సహాయం చేయమంటే యవనస్తులైన దైవజనులు వాళ్ళ కుటుంబాలు పిల్లలు చేసుకోవచ్చు, లేదా ఇంకోళ్ళు చేసుకోవచ్చు కదా, నన్నే పిలుస్తాడా అనే ఒక మైండ్ సెట్ ఈ యొక్క ఉంటాయి కొంతమంది. కానీ అలాంటి మైండ్ సెట్ లేకుండా ఉపచారం చేయటంలో విషయంలో ఎప్పుడు దైవజనుల దగ్గర మనము తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. వారి చెప్పులు ఇప్పడానికి కానీ, వారితో సహవాసం చేయడానికి కానీ, వారితో ఎప్పుడు వారి ఒక కర్రలాగా మనం ఎప్పుడైతే ఉండగలమో మనము వారి నుంచి రెండంతల ఆత్మ మనం పొందుకునే వారిగా ఉంటాం. ఇది ఏలియా యొక్క జీవితంలో ఎలీషా నేర్చుకున్నాడు. ఎలీషా రెండంతల ఆత్మభావము కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు. ఆత్మ మనం కలిగి ఉండాలని మనం ఆశపడగలిగితే, ఆత్మలో నువ్వు జీవించాలని ఆశపడగలిగితే, ఇది దేవుడు అన్నాడు, తండ్రి అని దేవుడు అన్నాడు, కుమారుని యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ. ఈ 3 టర్మ్స్ ఎప్పుడు మనలో కలిగి ఉండాలి. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, కుమారుడు శిస్సాగిస్తాడు, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఈ పనిచేసే విషయంలో మనము పాపాన్ని ఒప్పుకునేప్పుడు కూడా పరిశుద్ధాత్మ మనం ఒప్పింపజేస్తాడు. దేవుడే మనల్ని కనికరిస్తాడు, మనల్ని ఆకర్షిస్తాడు. కుమారుడు మనల్ని ఆకర్షించబడే విధంగా మనల్ని గుర్తెత్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ మనల్ని ఆ పాపాన్ని ఒప్పుకునే తత్వంలో తీసుకువెళ్తాడు. ఇది టర్మ్ ఏంటి? ఈ యొక్క టర్మ్లోకి మనం వెళ్తే పరిశుద్ధాత్మ అభిషేకంలోకి మనము పరిశుద్ధాత్మ అనులోకి వెళ్ళి అనునిత్యము ప్రతిదినము మనం కలిగి ఉండాలి. ఏదో వారానికో లేదా నెలకోసారి జరిగేది కాదు. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతితో అనునిత్యము నీతో నాతో ఈ యొక్క సంభాషణ కలిగి ఉండాలి. నేను ఆత్మ అనుభవంలోనే జీవించాలి. ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే మనము ఆ ప్రేరణలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనల్ని కనికరించేవాడిగా ఉంటాడు. ఒక దైవజనుడు చెప్తాడు, మనలో రెండు పిల్లులు ఉన్నాయంట, నల్లపిల్లి, తెల్లపిల్లి. ఈ నల్లపిల్లి యొక్క తత్వంలోకి వెళ్తే పాపాన సంబంధమైన క్రియలతో మనం జీవించేవారిగా ఉంటాం. తెల్లపిల్లి తత్వంలోకి మనం వెళ్తే ఆత్మానుభవంలో ఉంటాము. ఇతరులని ప్రేమించే తత్వంలో ఆ యొక్క ఆత్మ ఫలాలు మనం పొందుకునే వారిగా ఉంటాము. మనం ప్రతిదినము దేనికి ఎక్కువగా పాలు పోస్తున్నాం, దేనికి ఎక్కువగా మన జీవితంలో అనిత్యము ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నల్లపిల్లి తత్వంలో మనం ఎప్పుడు వాటికే ఈ లోక కార్యాల వైపే, లోక శరీర క్రియల వైపే మనం ఎప్పుడైతే ఆకర్షించబడుతున్నామో నీలో పరిశుద్ధాత్మ లేదు. ఏది నల్లపిల్లి యొక్క తత్వంలో అంటే ఆ అపవిత్రమైన సాతాను సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉండవు. కానీ దేవుని కార్యాల వైపు, దేవునితోని సువార్ చేయాలి, ఈరోజు దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవుని కొరకు హాస్పిటల్ పరిచయం చేయాలి, దేవుని కొరకు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి దేవుని అని ఎప్పుడైతే మనం ఒక వైరాగ్యం కలిగి ఉంటామో నీ తెల్లపిల్లి నీలో ఎక్కువగా పనిచేస్తున్నదిగా మనం ఆలోచన చేసుకోవాలి. నీలో తెల్లపిల్లి ఉందా, నల్లపిల్లి ఉందా? ఈ యొక్క ఎలీషా జీవితంలో ఆ ఆత్మానుభవం కలిగి ఉన్నాడు. దేవుని తగ్గట్టుగా దేవుని యొక్క జీవితంలో ఘనంగా ఎంచబడిన వాడిగా ఉన్నాడు. రెండంతలుగా ఆత్మ పొందుకున్నవాడిగా ఉన్నాడు. తర్వాత తన దుప్పటి ఆ యొక్క ఏలియా ఆరోన్ వెళ్ళిపోయాడు ఆ దేవుని వద్దకు. తర్వాత అక్కడి నుంచి దుప్పటి పడింది. దుప్పటి రెండుగా ఎలీషా తీసి యొర్దాను నదిని కొట్టాడు. 2 పాయలుగా చీలింది. తర్వాత ఆత్మలోకి వచ్చిన వాడిగా ఎలీషా ఉన్నాడు. ఇంకా తన తత్వం, తన యొక్క యాత్ర స్టార్టింగ్ అయింది. నా జీవితంలో అలా స్టార్ట్ అవ్వాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆత్మానుభవంలోకి ఉన్నామా లేమా అని మనం ఆలోచన చేసుకునే వారిగా మనం ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉండేది. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరలా చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో దేవుని ఆత్మ మనలో ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదంట. ఆత్మ మనని ఒకవేళ మన యొక్క శరీరం సరిపోయే స్థితిలో ఉన్నా మనల్ని జీవింపజేస్తుందంట.
నిత్యత్వంలోకి మనం తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. కనుక మనం గుర్తుపెట్టుకుందాం, ఆత్మ అనుభవంలోకి మనం రావాలి, అభిషేకంలోకి రావాలి, హస్త నిక్షేపంలోకి రావాలి, దేవుని పనిలో దేవునితో సహవాసం చేసే బిడ్డలతో దేవుని నిత్యము అటాచ్మెంట్ కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనం ప్రార్థన చేయవచ్చు కానీ, లేకపోతే వేరే ఒక మాట చెప్పొచ్చు కానీ అది ఫలించేదిగా ఉంటుందని మనం ఆశపడేవారిగా ఉందాము. గుర్తుపెట్టుకుందాము, దేవుడి నిన్న జీవితంలో జరిగించే విధంగా మనము ఆలోచించి చేసుకునే వారిగా మనం ఉంటే దేవుడు నిన్న జీవితంలో గొప్పగా తీసుకెళ్లేవాడిగా ఉంటాడు. తర్వాత ఇంకో విషయంలో ఇక్కడ ఎలీషా జీవితంలో పని యందు ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. పని యందు ఆసక్తి కలిగిన వ్యక్తి, పని యందు ఆసక్తి కలిగి ప్రతి దానిలో ప్రార్థించే విషయంలో కావచ్చు, ప్రతి దానిలో దేవునితో అటాచ్మెంట్ కలిగిన వ్యక్తిగా ఇక ఎలీషా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసి 2 రోజుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాము. 2 రోజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉన్నది, ఒకసారి చూద్దాము. 2 రోజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. 2 రోజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఎలీషా ఎట్లనెను, యెహోవా సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యోధా రాజైన యెహోషాపాతు నేను గౌరవము చేయనిలా నిన్ను చూచుటనైనను కైనను లక్ష్య పెట్టుకనైను ఒప్పొక పోదును. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా యొక్క స్టార్ట్ అయింది ప్రారంభం. అంటే ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యాల మీద లేకపోతే యుద్ధాల సంబంధంలో యెహోషాపాతు వస్తాడు. ఎవరున్నారంటే ఎలీషా చేతుల మీద నీళ్ళు వేసిన వ్యక్తి ఎలీషా ఉన్నాడంటే అతని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క టర్ములో అంటే నేను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం యెహోవా సన్నిధిలో మనం అనిత్యం ఉన్నామో ఉదయకాలాన్ని సాయంకాలం వరకు మనం ఈ లోకంలో ఆఫీసులో కానీ ఇంకోసారి చాలా సమయం తిరుగుతూ ఉండ కానీ మనం యెహోవా సన్నిధిలో ఉన్నాము. పరమ తండ్రి అయిన దేవుడు మనకు సన్నిధిలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. మనం ఆయనతో ఉన్నాము అనే భావన కలిగి ఉంటే మన యొక్క టర్మ్స్, మాటలు, తలంపులు, ఆలోచనలు, క్రియలన్నీ ఒక ఫుల్ఫిల్ అయ్యి ఉంటాయి. ఇక్కడ 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 యెహోషాపాతు విషయంలో అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే దేవునికి దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా అతన్ని గుర్తుపెట్టి అతన్ని గౌరవంగా అంటే ఇప్పుడు ఒకవేళ నేను అంటే దేవుని బిడ్డలైన వారు ఇవి గుర్తుపెట్టుకోవాలి. దేవుని కార్యాలు జరిగేటప్పుడు నేను గొప్ప నువ్వు ఎందుకులే అనే భావన కాకుండా అందరినీ సమతుల్యగా నిన్ను గౌరవించాలి, నువ్వు రాజువయ్యా నాకు అని ఒక భావన తీసుకొచ్చి అతని యొక్క కార్యాలుగో నువ్వు దగ్గరికి వచ్చావు కదా, నువ్వు నన్ను ఆశ్రయించావు కదా, ఇగో సరే ఒక పని చేయి, ఇదిగో ఒక వాయిద్యం వాయించేవాడిని తీసుకురా, దేవుడి ఆత్మ అతని మీదకి వస్తుంది, నీకు ఇలాగే వెళ్ళు, ఈ యొక్క సొరంగం ఈ యొక్క లోయలో గుండా వెళ్ళు, ఈ నీళ్ళు వస్తాయి. తర్వాత సైనికులు అందరూ వారి మోయాబీలు లేకపోతే వారందరూ చనిపోవటకు ఒక దేవుడు సిద్ధపరుస్తాడయ్యా అంటే అట్ట ప్రకారమే యెహోషాపాతు చేశాడు. అక్కడ ఎలీషా చెప్పిన మాట ప్రకారమే అక్కడ జరిగింది. అనేక మంది మోయాబీలు అక్కడ చనిపోయిన వారిగా ఉన్నారు. ఆ మాట అంటే దైవజనుడు లేకపోతే ఒక తత్వంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో మన ఎవరి సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తుంటామో పని యందు ఇక ఎలీషా ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే ఆ పని విషయంలో ప్రతిదీ కూడా సక్సెస్ అవుటకు చాలా ప్రయాసపడిన వాడిగా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను చెప్పిందే వేదం అవ్వాలి, మీరందరూ నా మాట వినాలనే భావన కాకుండా అదిగో ఇలా చేయండి అయ్యా, ఇలా వెళ్ళండి అయ్యా అనే భావనలో తీసుకొచ్చి దేవుడి పని జరిగించబోటకు ఎలీషా ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అది మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ విషయంలో మనకి యొక్క స్టోరీ అంతా మీకు తెలిసే ఉండేదని అనుకుంటున్నాను. ఎలీషా జీవితము మనందరికీ అనేకసార్లు మనం చదివి ఉంటాము. ఎలీషా జీవితంలో చాలా చాలా సందర్భాలు ఎలీషా జీవితంలో జరిగి ఉన్నాయి. అన్ని విషయంలో విధవరాలి కుమారుడు యొక్క చనిపోయినప్పుడు చేసే ఒక పని చాలా హైలైట్గా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాము. ఎలీషా జీవితంలో 4వ అధ్యాయం 32వ వచనంలో ఉండి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాము. 2వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టుబడి ఉంటే చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీద నేను వాడి కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అంటే ఆ బిడ్డను రక్షించాలని లేకపోతే బాగుపరచాలని లేకపోతే స్వస్థత దయచేయాలని ఎలీషా పడిన తాపత్రము పని విషయంలో ఎంత గొప్పగా ఉంది. మన జీవితంలో మనం ఎవరి కొరకైనా అలాంటి దైవికంగా మనం ఉంటే మనం కంపల్సరీగా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారికి ఏమైనా సహాయం చేయాలి, లేకపోతే వారికి ఏ విధంగా వారికి ఒక మంచి స్థితికి వారిని తీసుకువెళ్ళాలి, లేకపోతే దేవుని బిడ్డగా దేవుని రాజ్యంలో ఆ బిడ్డ కూడా పాలు పంచుకోవాలని ఒక వైరాగ్యం కలిగిన వారిగా పని విషయంలో మనం జాగ్రత్త పడేవారిగా ఉంటాం.
మనకు కూడా అటువంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలని ఆశపడతాయి. ఈ బిడ్డ విషయంలో బ్రతికాడు. తర్వాత యెహోషాపాతు అక్కడ యుద్ధం విషయంలో జయక్రదం జరిగించబడుతుంది. ఇంకో విషయంలో కూడా అతని యొక్క జీవితంలో చివరి ఘట్టంలో కూడా పని విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఎలీషా అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరణానికి లోనవుతాడు, మరణపరకమైన ఉంటాడు. తర్వాత రాజు వస్తాడు. రాజు వచ్చి యాహుషు అనే రాజు అతని వచ్చినప్పుడు కన్నీరు వీడ్చినప్పుడు అన్నప్పుడు సరే ఒక పని చేయి, ఇగో పలానా వాళ్ళు యుద్ధం చేస్తారు పలానా. కానీ ఇప్పుడు కూడా ఆ యొక్క చనిపోతున్న వ్యక్తి కూడా అంటే ఇంకేం చెప్పాలి, ఏదైనా మంచి కొంతమంది చనిపోతున్నప్పుడు నాకు మంచి నీళ్ళు లేకపోతే ఇంకోటి లేకపోతే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి అయితే ఇంకా రకరకాల కార్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎలీషా ఏం చెప్పాడంటే ఇదిగో ఈ విధంగా ఉండయ్యా, ఈ విధంగా ఉండనని మాట చదివితే ఒకసారి చదువుతాను, జ్ఞాపకం చేసుకుందాం. 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14 నుంచి. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితూ ఉండగా ఇశ్రాయేల్ రాజైన యెహోషాపాతు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు నా తండ్రి ఇశ్రాయేల్ వారికి రథమును రోతువును నువ్వే అని ఏడ్చెను. అందుకు ఎలీషా నువ్వు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములు తీసుకునేను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునకునున్న కిటికీకి విప్పుమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణమును వేసెను. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణమని. ఈ సిరియన్లు నాశనమవునట్లు నీవు అపేకులో వారిని హతము చేయదువని చెప్పాను. బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అతడు ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజుడు అతని మీద కోపగించి నువ్వు 5 మారులైనను 6 మారులను కొట్టినలా సిరియాల నాశనం వరకు నీవు వారిని హతము చేయదువు. అయితే ఇప్పుడు ముమ్మారే మాత్రమే సిరియన్లు ఓడించదువని చెప్పాను. ఇక్కడ మాటలు జ్ఞాపకం చేసుకుంటే పని విషయంలో మరణకరమైన స్థితిలో ఉండి ఆ మరణానికి దగ్గరగా ఉండి ఇప్పుడు కూడా మన ప్రజలు బాగుపడాలని అంటే అలాంటి తత్వం కలిగిన వ్యక్తి ఎలీషాగా ఉన్నాడు. మనం కూడా క్రైస్తవులు కనిపించినప్పుడు దేవుని బిడ్డలో కనిపించినప్పుడు మనము కూడా మనం చేయాల్సిన ప్రాముఖ్యం ఏమైందండి, దేవుని బిడ్డల కొరకు ఆ యొక్క మరణకరమైన పరిస్థితి కావచ్చు అక్కడికి వెళ్ళాలి, పని చేయాలి, దేవుని బిడ్డల యొక్క వారిని దేవుళ్ళు నడిపించాలని మనం ఒకవేళ మరణం అయితే అక్కడికి వెళ్తాం, దేవుని వద్దకు వెళ్తాం. మనము మరణ భయం కలిగి మనం ఉన్నామంటే మన విశ్వాసులు అంతకంటే దారుణంగా ఉంటారు. మనము మరణ భయము మన జీవితంలో తీసివేసుకొని మన విశ్వాసులు ఒకవేళ ఈ కరోనా సమయంలో కావచ్చు అది మనకి మరణాన్ని తీసుకువెళ్ళేది కావచ్చు కానీ మన విశ్వాసులు వారి యొక్క జీవితంలో రక్షణ నింపాలని ఆశపడినప్పుడు అది మనకు తగిన జాగ్రత్తలు తీసుకొని వారి కొరకు మనం ప్రయాసపడేవారిగా, వారిని మనం ప్రేమించేవారిగా, వారిని వారి జీవితాల్లో దేవుని కొరకు వారిని ఆదరణ కలిగించేవారిగా, దేవుని కొరకు ఒక వారిని తయారు చేసేవారిగా మనం ఎప్పుడైతే రోషం కలిగి ముందుకు వచ్చేవారిగా మనం ఉంటామో ఎలీషా జీవితం నీకు నాకు ఉదాహరణగా ఉంది. మనం గుర్తుపెట్టుకుందామా? ఒకవేళ ఏమైనా భయపడుతున్నామేమో ఒకసారి మనం మననం చేసుకుందాం. భయం లేని వారిగా ఒకవేళ చనిపోతే దేవుని వద్ద ఉంటాను, ఒకవేళ మరణాన్ని నా జీవితాన్ని కలిగి ఉంటే నేను దేవునితో సంతోషంగా యుగములు ఉంటానని భావన మనం కలిగి ఉంటే మనం దేవుని బిడ్డలు ఎంచబడతాం. లేదులే మానవుల చరిత్రలో మానవులాగా ఈ యొక్క మరణం అనే భయంతో మనం కూడా జీవిస్తూ ఉంటే ఆ మరణం ఏదో రోజు వస్తుంది, కానీ మనం దేవుని యొద్ద శబాష్ నా కుమారుడు అని అనిపించుకునే తత్వంలో నేను రాలేము. మనం గుర్తుపెట్టుకుందాం. ఒక దైవికంగా మనం ఎదిగే వారంగా ఉంటే మొదటిగా మనం దేవుని వెంబడించే స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో పరిచర్య విషయంలో కూడా దేవుని గణపరిచే వారిగా ఉంటాము. రెండోది ఆత్మానుభవంలో మనకు రావాలి. ఎలీషా యొక్క జీవితంలో ఆత్మానుభవంతో 2 అంతల ఆత్మ కలిగి జీవించిన వాడిగా ఉన్నాడు. తర్వాత పని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నవాడిగా ఎలీషా ఉన్నాడు. 4వది జ్ఞాపకం చేసుకుంటే అతను మనుషులతో కలిసి జీవించాడు. ఎలీయా మనుషుల్లో కలిసి జీవించాల, ఎప్పుడు దూరంగా అడవిలో ఎక్కడో ఉండేవాడు, కానీ మనుషులతో అటాచ్మెంట్ లేదు ఎలీయా యొక్క జీవితంలో. కానీ ఎలీషా యొక్క జీవితంలో మనుషులతో అటాచ్మెంట్ ఉంది. అన్నిత్యమో యొక్క శిష్యులతో కావచ్చు, వారి యొక్క జనసంచారం విషయంలో అక్కడే వారితో సహవాసం చేసి వారితో ఉండేవాడు. అలాంటి జీవితము ఎలీషా యొక్క జీవితంలో ఉంది. కనుక ఎలీషా ఎప్పుడు చదువుదాము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనము. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం అందరం కలిసి. ఎలీషా 310వ పేజీ. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు
తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పాను, వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఇక్కడ అంటే వారితో కలిసి అంటే ఆహారం తినడం కానీ, వారితో నిద్రించడం కానీ, వారితోనే అటాచ్మెంట్ కలిగిన వాడు ఎలీషా. అంటే ఎలియా కొంచెం దూరంగా ఉండేవాడు, కానీ ఎలీషా దగ్గరగా ఉండేవాడు. అందుకే ఎలీషా జీవితం చాలా ఫలవంతంగా రెండంతలుగా ఆశీర్వాదం పొందినదిగా ఉంది. ఈ జీవితంలో క్షామం కలిగి ఉంది. క్షామం అంటే కరువు. ఆ కరువు సమయంలో కూడా ఈ యొక్క శిష్యులతో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. ఇంకా తర్వాత అక్కడ ఆ యొక్క శిష్యుడు వెండి ద్రాక్ష వేశాడు, దాన్ని సరిగా కూర విషయంలో విషయం ఉందని గుర్తెరిగారు. తర్వాత దానికి తగ్గట్టుగా దాని విషయంలో కొండ విషయంలో మట్టి పిండి వేసి దాన్ని సరిచేసి అందరికీ పెంచేవాడిగా ఉన్నాడు. తర్వాత ఒక వ్యక్తి కొన్ని వస్తువులు తెచ్చి కానుకలు ఇస్తాడు ఆహారం తినమని. ఆ టైంలో అందరూ ఆడ ఉన్న వారందరికీ కూడా అది సిద్ధపరచమని, అందరికి భోజనం చేసే విధంగా అంటే పంచవిట్ట విషయంలో కూడా ఎలీషా అక్కడ సిద్ధపడేవారు. తర్వాత తన యొక్క శిష్యుడు ఒకడు ఇల్లు కట్టుకుందామని గొడ్డలు తీసుకొని చెట్టు నరుగుతాని కాలాగొట్టుకు వెళ్తాడు. అలా కాలాగొట్టుకెళ్ళి చెట్టు నరుగుతున్నప్పుడు ఆ గొడ్డలు కింద పడిపోతుంది. మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా నాకు గొడ్డలు పోయింది, నరువు తెచ్చుకున్నానంటే దాని విషయంలో మరలా ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి కొమ్మ వెయ్యి మళ్ళీ గొడ్డలు వస్తుందని చెప్తాడు. అంటే ఎప్పుడు ఎలీషా ఏం చేశాడు, వారితో అటాచ్మెంట్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రతి విషయంలో అంటే ప్రజలతో మమేకంగా ఉన్నాడు. దైవజనుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దూరంగా ఉండే తత్వంలో కాకుండా దగ్గరికి అటాచ్మెంట్గా వారితో సహవాసం, వారు ఏం తింటున్నారో, వారు ఎలా ఉన్నారో అలాంటి వివేచన కలిగి ఉండేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని తగ్గట్టుగా ఉండేవారిగా ఉంటాం. ఒకవేళ అలాంటి తత్వంలో మనం రావాలని ఆశపడదాము. అంటే 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 అనినిత్యము అంటే చాలా సందర్భాలు ఉంటాయి ఈ యొక్క ఎలీషా జీవితంలో. అనినిత్యం ఏం చేశాడు, వారితో అటాచ్మెంట్ కలిగిన వాడిగా ఉన్నాడు. ఒక 5వ జ్ఞాపకం చేసుకుంటే తన శరీరం పాడైనను వారి కొరకు ప్రాకులాట అంటే అంటే తన చనిపోయిన స్థితిలో అంటే పాడైపోయి ఉన్నాడు. కానీ తన యొక్క శరీరము మరణానికి లోనే చనిపోయి సమాధి పెట్టిలో ఆ యొక్క తోటలో పెట్టినప్పుడు ఆ యొక్క దాని విషయంలో కూడా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, క్రైస్తవుడు అనేవాడు చనిపోయినను బ్రతుకును అంటే భావన కలిగి ఉండాలి. అంటే దీన్ని ఎలా ఉంటారంటే పరిశుద్ధుల యొక్క సమాధుల తోట అంటారు, ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు అనేక మంది. ఆ యొక్క పరిశుద్ధుల సమాధుల తోట అక్కడ భక్సింగ్ గారు ఉన్నారు, లేకపోతే అక్కడ ఎలీషా ఏసన్న గారు ఉన్నారు, అక్కడ వీరున్నారని అందరు చెప్తూ ఉంటారు. ఆ తోటల దగ్గరికి వెళ్ళి అనేక మంది విహారయాత్రగా వెళ్ళి లేకపోతే వారికి వెళ్ళి పూజలు చేసేవారుగా ఈ లోకంలో చాలామంది ఉంటారు. కానీ అలాంటి తత్వంలో పూజలు మనం చేయకూడదు. కానీ మనం అంటే ఆ పరిశుద్ధుల తోట మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ తోటలో ఏదో సంథింగ్ ఉంది. ఇక్కడ ఈ యొక్క ఎలీషా యొక్క చనిపోయిన తర్వాత అక్కడ తోటలో కూడా ఒక మోయాబీని సైనికుని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ యొక్క సమాధి తోటలో వేసినప్పుడు ఆ యొక్క సమాధిలోనే పెట్టినప్పుడు వాడికి జీవం వచ్చింది. అంటే చనిపోయినను ఒక వ్యక్తిని అంటే ఒక దైవజనుడు, మనందరికి తెలిసిన ఒక దైవజనుడు తను చనిపోయేంత వరకు సువార్త చేస్తూనే ఉన్నాడంట. కొంతమంది తన యొక్క స్నేహితులు రక్షణలో రాలేదంట. సమాధి తోటకి ఆ యొక్క స్నేహితులు వచ్చిన తర్వాత ఆ సమాధి తోటలో వారు రక్షణ పొందారు. అంటే చనిపోయేంత వరకు తనతో ఉన్నవారు రక్షణ పొందాలని ఆ దైవజనుడు ఎంతో ప్రయాసపడ్డాడు. మన జీవితంలో నా జీవితంలో కూడా మనమేం గుర్తుపెట్టుకోవాలి, నేను నా ప్రాణం పోయినా ఒక వ్యక్తి రక్షణలోకి రావాలి అంటే నా జీవితము ఒక ఫలవంతంగా ఉండాలి. వీడిరా అనే భావన కాకుండా వీరిరా అనే భావనలో మనం కలిగి ఉండాలి. అలాంటి మంచి తత్వం కలిగి ఫలవంతమైన జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని తగ్గట్టుగా నీవు నేను ఉంటావని ఆశపడదాం. 5 తత్వంలో ఎలీషా దేవునికి తగ్గట్టుగా జీవించాడు. అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ ఎవరు కూడా వర్ణించలేని మిరాకిల్స్ ఎలీషా జీవితంలో జరిగినాయి. మనం ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసి పంచిపెట్టే విషయంలో యేసు ప్రభు కూడా ఆ పంచిపెట్టే కార్యక్రమం 5 రొట్టెలు మనం చెప్తా ఉంటాం కదా, అనేక సందర్భాల్లో వర్తమానాలు కూడా ఇస్తాము. అదే యాక్టివిటీ ఎలీషా కూడా ఒక వచ్చినప్పుడు ఆహారం వచ్చినప్పుడు ప్రజలందరికీ పంచిపెట్టాడు. ఇంకా మిగిలిపోయినాయి అక్కడ కూడా. ఇక్కడ యేసయ్య కూడా పంచిపెట్టినప్పుడు మిగిలిపోయినాయి. అంటే కోయిన్సైడ్ అంటే చాలా దగ్గర సందర్భాలుగా అంటే దేవుని దగ్గరకు మనం ఎప్పుడైతే వస్తామో అది కొంచెంలో అయినా
తృప్తి పొందే జీవితం మనందరికీ కలుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలీషా జీవితంలో మొదటగా దేవుని వెంబడించాడు, ఏలియాని వెంబడించాడు, ఆయనకు ఉపచారం చేశాడు, రెండంతల ఆత్మ కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ తత్వంలో కలిగి జీవించిన వాడిగా ఉన్నాడు. తర్వాత తన జీవితంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేయటన్నాడు, ప్రతి విషయంలో దేవుని వద్దకు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. విజయమే ఆయనకి కరువులో కావచ్చు, అనినిత్యం ఆయన నోటి నుంచి ఏ మాట వస్తే అది జరిగిపోయే విధంగా ఎలీషా యొక్క జీవితంలో ఉంది. ఆ యొక్క యెహోషాపాతు వచ్చినప్పుడు ఆ యొక్క యుద్ధంలో సహాయపడిన వాడిగా ఉన్నాడు. ఇంకో సందర్భంలో వేరే వారు చంపాలని, ఇశ్రాయేల్ రాజుని చంపాలని ఎంతో సిరియన్లు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా ఈ యొక్క ఎలీషా ముందుగానే రాజుకి తెలియపరిచి అక్కడ ఇలా వస్తున్నారు దూరంగా తరిగిపోని అంటే అప్పుడు వారి సిరియన్లు అంటారు, మన ఇంటిలో మనం మాట్లాడుకునే మాటలు, లేకపోతే మన మందిరంలో, లేకపోతే మన రాజభవనంలో మాట్లాడుకునే మాటలు ఎవరికి చేరవేస్తున్నారని ఒక గూఢాచార్య అంటే ఎవరో ఉన్నారని ఉన్నప్పుడు పలానా ఎలీషా ఉన్నాడయా, ప్రవక్త ఉన్నాడు అంటే అతను పట్టుకోవడానికి కూడా సైనికులు పంపించి చంపాలని చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారికి కూడా ఆహారం పంచిపెట్టినాడు ఎవరు? ఎలీషా. వారిని కూడా పిలిచి వారికి అందత్వం తీసుకొచ్చి ఆ యొక్క ఎవరైతే చంపాలని చూసినారో అంటే వారి దగ్గరికే ఇశ్రాయేల్ జనాంగం మధ్యలోకి వారందరినీ తీసుకొచ్చి, సిరియన్లని తీసుకొచ్చి వారికి కూడా ఆహారం పెట్టి తృప్తిగా వారు తిన్న తర్వాత మీరు వెళ్ళండి మిమ్మల్ని చంపమని వారికి అంటే అలాంటి జీవితము ఎలీషా యొక్క జీవితంలో ఉంది. అంటే శత్రువు వచ్చి చంపాలని చూసిన వారికి ఆతిథ్యం ఇచ్చిన జీవితము యేసయ్య లాగా. యేసయ్య కూడా అంతే, శత్రువు తను కొట్టినప్పుడు కూడా వారికి ప్రేమించే తత్వము, వీళ్ళని క్షమించమని కోరే తత్వము యేసయ్యకి ఎలా ఉందో ఎలీషాకు కూడా తన ప్రాణాన్ని తీయాలని చూసిన వారి విషయంలో కూడా వారిని చంపక వారిని ప్రేమించిన తత్వంలో ఉన్నాడు ఎలీషా. అంత గొప్ప దైవజనులుగా ఉన్నారు కనుక మనం వారిని ఇన్స్పిరేషన్ చేసుకొని నా ఎలీషా జీవితం నాలా కలిగి ఉండాలి, ఎలీషా లాంటి నేను జీవితం కలిగి ఉండాలి, నేను దైవజనుని వెంబడించాలి, ఆత్మానుభవంలో కలిగి ఉండాలి, పనిలో ఆసక్తి కలిగి, ప్రార్థనలో ఆసక్తి కలిగి నేను జీవించాలి. అంతేకాదు నేను ఇతరులతో మనుషులతో సంచరించాలి, అనిత్యం మనుషులతో అటాచ్మెంట్ కలిగి ఉండాలి. అక్క ఏం చేస్తుందో, అన్న ఏం చేస్తాడు, ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడు, అనిత్యం వారితో సంభాషణ కలిగి వారి కొరకు ప్రార్థన చేసే తత్వంలో నేను ఉండాలని భావన నువ్వు కలిగి ఉంటే ఒకవేళ నువ్వు చనిపోయినా నీ మరణదినము ఎంతో జయకరమైన దినముగా, అది ఎంతో సంతోషకరమైన దినముగా ఎంచబడుతుంది. ఒకవేళ అలాంటి జీవితం మనం లేకపోతే మన దినమైనప్పుడు ఏదైనా చచ్చిపోయలే అని అంటారు, కానీ మనల్ని గుర్తుపెట్టుకునే వారిగా ఈ లోకంలో ఉండరు. కనుక మదర్ తెరీసా మన జ్ఞాపకం చేసుకుంటే, మదర్ తెరీసా ఈ లోకం మన దేశానికి వచ్చి మదర్ ఇండియా అని పిలవబడిందంటే ఎంత వేరే దేశస్తురాలు, ఎలాగా ఆమె వెళ్ళింది, పరిచర్య చేయడానికి ఇష్టపడింది, ఆ యొక్క కుష్ఠరోగుల మధ్య లేకపోతే వేరే వాళ్ళ మధ్య విధవరాల మధ్య ఎందుకు వారి కుటుంబ అనాథల మధ్య వారి మధ్యకి వెళ్ళి పరిచర్యకి ఇష్టపడింది కనుక తన శరీరము పాడైపోయినా పర్వాలేదు, వేరేవారు బాగుపడాలని ఇష్టపడింది కనుక భారతదేశానికి ఒక అమ్మగా ఎంచబడింది. మన క్రైస్తవులైన వారమే మనం అనేక సార్లు చిన్న చిన్న విషయంలోనే, మన చుట్టుపక్కల వారి విషయంలోనే అనేక సందర్భాలు ఇది నాకు కాదులే, ఇది నాకు నష్టం వస్తుందిలే అని దూరం జరిగి ఉన్నావు. ఒకవేళ సరి చేసుకోగలిగితే దూరం జరగకుండా నీ యొక్క పక్కవాడే, వారు క్రైస్తవుడు కాకపోవచ్చు, వారికి సహాయపడే స్థితిలో నువ్వు ఉండగలిగితే ఎలీషా అనుభవంలోకి నువ్వు వస్తావు. దేవుడు నిన్ను రుణంతలుగా ఆశీర్వాదాలను తీసుకొచ్చేవాడిగా ఈ దినం ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఈ 5 సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా జీవితంలో అనేకమైన ఉంటాయి. ఒక ఘట్టమడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఘట్టం ఏంటంటే చిన్న బిడ్డల విషయంలో ఒక బోడోడు అని ఎలీషా అంటారు. అన్నప్పుడు ఎలీషా వారిని అంటే మరణానికి తీసుకువెళ్తాడు. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే బేతేలునికి ఎక్కి వెళ్ళాను. అంటే అక్కడ నుండి అతడు బేతేలునికి ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను వెళ్ళిపోవచ్చుండగా బాలుడు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కడ పొమ్మని అతన్ని అపహాసం చేయగా అతడు వెనుక తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 7 బండ్లు అడవిలో నుండి వచ్చి వారిని 42 బాలులను చీల్చివేశాను. ఇక్కడ అంటే ఇది ఒక ఎలీషా జీవితంలో అంటే నాకు కొంచెం కష్టం అనిపించిన మాట, అంటే కొంచెం బాధ కలిగిన మాట. కానీ ఇది జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సొసైటీలో ఇప్పుడు చూస్తున్న జ్ఞాపకం చేసుకుంటే చిన్ననాడే ఒక వ్యక్తికి, ఒక చిన్న బిడ్డకి ఒక తగిన విధంగా పెంచకపోతే పెద్దయినాక వాడు పెద్దయిన తర్వాత అది మొక్కైన వంగది మోయన రొంగున అంటాడు. అంటే మొక్కగా వంగేయచ్చు, ఆ మొక్కని సరిగా చేయొచ్చు, కానీ రానైన తర్వాత దాన్ని వంచలేమంట.
అలాగే మా చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఇతరుని హేళన చేసేవారు కావచ్చు, లేకపోతే నేను గమనిస్తున్న ఒక స్టోరీ, ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ 12 సంవత్సరాల వ్యక్తి ఉన్న బిడ్డ ఆడపిల్లలు లో దుస్తులు తీసుకొని దాచిపెట్టుకుంటున్నాడు. చాలా అసహ్యం అనిపించింది. వాడిని ఎలాగ మార్చాలి, వాడిని ఏ విధంగా మార్చగలగాలి అంటే వాడిని వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తే వాడిని ఏ విధంగా చూస్తారో, లేకపోతే వాడిని ఏ విధంగా అంటే వారి కుటుంబంలో ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అనే దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ ఏ విధంగా మార్చబడాలి, ఏ విధంగా అతను వారికి తగ్గినట్టుగా చెప్పాలని ఆశపడుతున్నాను. అలాగే మన కుటుంబంలో ఎవరైనా అలా ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చిన్నప్పుడే సరిగా లేకపోతే పెద్ద అయిన తర్వాత మార్చలేము. చిన్నప్పుడే సరిగా ఒక వ్యక్తి మంచిగా లేకపోతే పెద్ద అయిన తర్వాత ఎంతగా మనం చెప్పినా వాడు మారలేడు. ఇగో ఈ లోకంలో చూస్తే అత్యాచారాలు, చిన్న బిడ్డలని చంపివేయటము, లేకపోతే దొంగతనాలు, లేకపోతే వ్యభిచారాలు, లేకపోతే ఇంకొక సూసైడ్ అటెంప్ట్లు ఎన్ని జరుగుతున్నాయి అంటే చిన్నతనంలోనే. మనం బిడ్డల్ని సరిగా ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ నీ ఇంట్లో అక్క చెల్లెలు ఉండొచ్చు, చిన్న బిడ్డలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, వారు ఎలా ఉన్నారో ఒక్కసారి వారిని ఒక కన్ను వేయమని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ పాడైపోయిన లోకంలో అనేక మంది స్నేహితులు ఎలాగ అటాచ్మెంట్ అవుతున్నారో మనమైతే వర్ణించలేము. కానీ ఒక్కసారి వారిని అనిత్యం ఎలాగా ఉంటున్నారో, ఏం చేస్తున్నాడో వారి యొక్క సెల్ ఫోన్ చెక్ చేయడం కావచ్చు, వారితో అటాచ్మెంట్ కలిగి వారి మంచి మాటలు, దైవికంగా వారిని తీసుకెళ్లే మాటలు ఎప్పుడైతే ఉంటావో, ఒకవేళ ఈ యొక్క బోడివాడు అన్నవారు మరణానికి లోనయ్యారు, అంతవరకు అయిపోయింది. కానీ నీ బిడ్డ నా బిడ్డ అనేకుల్ని మరణానికి తీసుకెళ్తారేమో, గుర్తుపెట్టుకుందాం. అనేక మంది చంపేస్తున్నారు. అలాంటి తత్వంలోకి మన బిడ్డలు వెళ్ళకూడదు. మన కుటుంబంలో ఉన్నవారు ఎవరు కూడా ఒక ఆడబిడ్డను కానీ, లేకపోతే ఒక చిన్న బిడ్డలను కానీ మనం అంటే చంపే స్థితిలో కానీ, లేకపోతే వారిని నాశనానికి తీసుకెళ్లే స్థితిలో కానీ మనం ఎప్పుడు మన బిడ్డలు ఉండకూడదని, వారిని ప్రేమించడంలో నేను పెంచాలని ఆశపడుతున్నాను. అది తీసుకుందానని మీరు అందరూ, నేను కూడా తీసుకోవాలని ఆశపడుతున్నాను. నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు. నేను కూడా ఒక క్రమ పద్ధతిలో మనం ఎప్పుడైతే పెంచుతామో దేవుడు వారిని కూడా మనల్ని ఆశీర్వాదం తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. మన క్రమ పద్ధతిలో పెంచకపోతే చాలా డేంజరు, ఈ లోకానికి డేంజరు, దేవుని నామానికి డేంజరు. మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇంతవరకు అయిపోతే మన యొక్క ఎలీషా యొక్క భావంలో అయిపోయినట్టే. కానీ 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి ఎలీషా జీవితంలో. ఆ 2 ప్రాముఖ్యమైన ఘట్టంలో నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయంలో మనం గుర్తుపెట్టుకుందాం. ఆ 2 ప్రాముఖ్య ఘట్టాల్లోకి మనం వెళ్దాము. మొదటి ఘట్టము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఇక అంటే 6వ విషయం. ఈ 2 విషయాల్లో ప్రతి ఒక్కరి జీవితం జరగాలని ఆశపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనము. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడే నా పేరు చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి కలిగిన వాడై ఉండెను, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులేనుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. ఇది అంటే ఈ వర్తాంతం మనం తెలుసు, అనేకసారి చదివి ఉంటాము. తర్వాత ఎలీషా తనకు సహాయం చేశాడు. ఆమె వ్యాపారంలో తన యొక్క అప్పులని తీర్చబడి ఒక మంచిగా దీవించింది. అంటే ఈ యొక్క స్థితిలో అంటే దైవజనుడు దగ్గరికి వెళ్ళాలి అంటే అంటే సంతోషకరమైన, అది ఇబ్బందికరమైన, లేకపోతే నీ జీవితం మొదలు పెట్టాలని, లేకపోతే ముందుకు వెళ్ళాలంటే దేవునితో దైవజనుడితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి. ఈ అటాచ్మెంటు నేను కలిగి ఉన్నామా లేమా? ఒకవేళ కలిగి లేకపోతే ఈ దినం సిద్ధపడు. నేను దైవజనుడితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి. ఆ నిత్యము అతనికి ఒక కాలను చేయాలి. ఒక రోజైనా, 2 రోజులకోసైనా, 3 రోజులకోసైనా ఒకసారి అంకులు ఎలా ఉన్నారు, లేకపోతే పాస్టర్ గారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ ఎలాంటి అటాచ్మెంట్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము దీవెనకరంగా, మనకి ఎక్కడైతే ఈ యొక్క అప్పుల బాధ ఈ వ్యక్తికి తీర్చబడింది, నా జీవితంలో ఇంకో అప్పుల బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇవన్నీ తీరడానికి కూడా దైవజనుడు కన్నీరు విరిచేవాడిగా ఉంటాడు. మనం ఈ యొక్క పాయింట్, ఈ మీద 5 పాయింట్లు ఎక్కువ శాతం దైవజనులకు ఉపయోగపడతాయి. కానీ ఈ యొక్క ఇంకో పాయింట్ ఉండేది. ఈ 2 పాయింట్లు నీకు ప్రతి విశ్వాసికి ఉపయోగపడుతుంది. ఏంటంటే ప్రతి ఒక్క దైవజనులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఏంటంటే వారి తగ్గట్టుగా దాని గురువులైన వారికి, లేకపోతే పెద్దవారికి, అయ్యా నేను ఈ బాధలో ఉన్నాను, ఈ సంఘంలో ఈ విధంగా ఉంది, నా కొరకు ప్రార్థన చేయవా, నా యొక్క స్థితి బాగలేదు, నా కొరకు ప్రార్థన చేయవా. ఎక్కడైతే ఈ యొక్క సేవకురాలు భార్య ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ శిష్యులో ఉన్న వ్యక్తి భార్యనయ్యా, నా యొక్క భర్త చనిపోయాడు, మేము అప్పుల బాధల్లో ఉన్నాము, నా యొక్క 2 బిడ్డలను తీసుకెళ్ళని ఆ యొక్క అప్పుల వాడు వస్తున్నాడు అయ్యా, నాకు ఎలాగ కొంచెం నన్ను ఆదుకున్నప్పుడు ఆ యొక్క దైవజనుడు ఆమెని ఆదుకున్నవాడిగా ఉన్నాడు. తనకి ఒక మంచి ఉపయోగకరమైన ఒక పని చూపించాడు. ఆ పనిలో ఆమె సక్సెస్ అయ్యింది.
తన యొక్క సమస్యని తీర్చబడింది. నీకు నాకు కూడా దైవజనుడు అనే వారు ఒకరు ఉన్నారు, మధ్యవర్తిగా దేవునికి నాకు మధ్య ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి మనకి అనునిత్యము ఒక అటాచ్మెంట్ కలిగి, అయ్యా నేను సమస్యలు నన్ను నాకు సహాయం చేయవా, నాకు హెల్ప్ చేయవా అని ఎప్పుడైతే మనం ఉంటామో మన సక్సెస్ఫుల్తో అయ్యేవారిగా ఉంటాము. రెండోది జ్ఞాపకం చేసుకుందాము. 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వృత్తాంతం ఉన్నది. ఈ వృత్తాంతంలో ఒక చిన్నదాని వృత్తాంతము, అంటే నయమాను యొక్క కుష్ఠరోగము మార్చబడటకు ఒక చిన్నదాని చేసిన ఒక సువార్త. మనము మన యాత్ర జీవితంలో కూడా చూద్దాము. 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడితో కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటే ఈ మాటలు అంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ఆ ప్రవక్త నీ యొక్క కుష్ఠరోగం మార్చివేస్తాడయ్యా అని ఒక చిన్నది సాక్ష్యం చెప్పి ఒక సువార్త ప్రకటించింది. మన జీవితంలో మనం పనిచేసే దగ్గర, లేకపోతే మనతో ఉన్న వారి దగ్గర మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నామా, సువార్త చెప్పేవారిగా ఉన్నామా? దేవుని కొరకు ఒక వ్యక్తిని అగ్నిగుండం నుంచి లాగి దేవునికి బిడ్డలుగా తీసుకొచ్చే సత్వంలో నువ్వు నేను ఉన్నామా లేమా? ఒక్కసారి ఈ యొక్క కరువు సమస్య శ్రమ దినం వచ్చే కావచ్చు, ఈ కరోనా సమయంలో కావచ్చు, మనకు ఆహారం అందకపోవచ్చేమో కావచ్చు, కానీ మనము తక్కువ వారికి ఎంచబడకుండా మనం తలగా ఉండాలని ఆశపడగలిగితే సువార్త మొదలుపెట్టు. సువార్త చిన్నదే, అయ్యా నీకు నీ యొక్క రోగం మార్చడకు, నీ యొక్క సమస్య తీర్చడకు పలానా చర్చి ఉందయ్యా, పలానా దగ్గరికి రాండి అయ్యా, ఇగో పలానా దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా, ఇగో యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడయ్యా, ఇగో మీ యొక్క బాధలను తీరుస్తాడని ఒక చిన్న తెస్తే యేసయ్య ఆ చేసిన కార్యములు జ్ఞాపకం చేస్తే యేసయ్య మనుషులందరి కొరకు, మనుషుల పాపం నిమిత్తం కొరకు ఆ యొక్క కరవలిసులో మరణాలయ్యా, ఎవరు ఆ మరణానికి ఎంత నీ నా కొరకయ్యా చనిపోయాయ్యా, తిరిగి లేచిన దేవుడయ్యా, ఇదిగో రాబోతున్నాడయ్యా, అతను నేను ప్రేమిస్తున్నాడయ్యా, నీ కొరకు ప్రాణం పెట్టాడని ఒక ఎన్ని మాటలు, ఆదరించే మాటలు ఎప్పుడైతే మనము సువార్త చేసేవారుగా చిన్నది చెప్పింది. ఆ యొక్క నయమాను యొక్క జీవితంలో మార్పు, ఆ కుష్ఠరోగము మార్చబడి ఉంది. నీ నా జీవితంలో మనం అట్టి రీతిగా వెళ్ళేవారిగా ఉన్నామా లేమా? ఒకవేళ లేకపోతే ఈరోజు డిసైడ్ అవ్వు. నేను 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 సువార్త చెప్పాలి, నేను దేవుని తగ్గట్టుగా జీవించాలి. నేను ఆ చిన్నది ఇశ్రాయేలు చిన్నది ఆ యొక్క శత్రు రాజ్యంలో బానిసగా ఉండి కూడా దేవుని కొరకు ప్రయాసపడింది. ఒకవేళ ఆ యొక్క అటు ఇటు అయితే చిన్నదాని ప్రాణం పోయిద్దేమో, కానీ మన జీవితంలో మనం అనేక సందర్భాలు ఆఫీసులో కావచ్చు, లేకపోతే మన యొక్క కుటుంబాల్లో కావచ్చు, మనతో కుటుంబాల సంవేగంలో, లేకపోతే గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రాంతాలు ఆ యొక్క ట్రైన్ ప్రయాణంగా, బస్సు ప్రయాణం కావచ్చు, ఏదో ఒక వెళ్తున్నప్పుడు ఒక్క 2 మాటలు మన పక్క వారికి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు నేను చెప్పగలిగితే నువ్వు ఎలీషా యొక్క జీవితంలో ఆ యొక్క తత్వంలోకి నువ్వు వచ్చేవారిగా ఉంటావు. ఎలీషా తర్వాత నయమాన్ని స్వస్థపరిచిన విధానంలో జ్ఞాపకం చేసిన అది ఒక వేరే వృత్తాంతములు దేవుని చిత్త తర్వాత దాన్ని తీసుకొచ్చేద్దాం. కానీ మనం గుర్తుపెట్టిన విషయం ఏంటంటే, నేను దేవుని తగ్గట్టుగా జీవించాలంటే, ఎలీషా తత్వంలోకి రావాలి అంటే ఈ యొక్క 7 టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటగా ఏలియాని ఎలీషా వెంబడించాడు, ఏలియాకు ఎలీషా పరిచర్య చేశాడు. ఏలియా కంటే 2 అనుభవంలోకి, పరిశుద్ధాత్మలోకి ఎలీషా వచ్చాడు. అది కూడా సంసిద్ధపడే కనుక, తగ్గించున్నాడు కనుక. అంతేకాదు ఎలీషా ప్రజల ఆసక్తి కలిగి ప్రజల విషయంలో ఎప్పుడు చాలా మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వారి కొరకు ప్రార్థన చేసేవాడిగా, వారికి మంచి మాటలు తెలియపరిచి ఇలా చేయండి అలా చేయండి ఉపదేశకుడుగా ఉన్నాడు ఎలీషా. మనం కూడా ఉపదేశకులుగా ఉండాలని ఆశపడదాం. అంతేకాదు ఎలీషా ప్రజలందరితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. ప్రజలందరితోనే, వారితోనే ఆహారం తింటూ, వారితోనే జీవిస్తూ, వారితోనే సంచరిస్తూ, వారితో నిద్రిస్తూ, వారితోనే కాలం గడిపాడు. అలాంటి జీవితం మనం అందరికి కలిగి ఉండాలి. ప్రజలతో మమేకంగా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే అటాచ్మెంట్ అది కలిగి ఉంటామో మన వారిలో ఉన్న లోగుట్టు, వారి యొక్క తత్వము, పాపస్థితి, వారి యొక్క జీవితము మనకి తెలిసిపోయేది ఉంటుంది. మన దూరంగా ఉండి జాషువా బాగుండాలే, జాషువా మంచోళ్ళే అని భావన మనం కలిగి ఉంటే జాషువా ఎప్పటికీ ఆ యొక్క పాపస్థితిలో ఒకవేళ ఉండొచ్చేమో, లేకపోతే ఎప్పటికీ ఆ యొక్క అగ్నిగుండానికి దాసుడిగా ఉన్న ఒకవేళ నటించే జీవితం ఎక్కువ క్రైస్తవులు వస్తుంది. 99% నటించే జీవితం, 1% ఒక మంచి పర్ఫెక్ట్గా ఉంటారేమో. కానీ ప్రతి ఒక్కరూ కానీ నటించే జీవితం పోవాలంటే వారితో అటాచ్మెంటే కలిగి ఉన్నారనుకో, దీపక్తో నాతో అనిత్యము అటాచ్మెంటే ఉందనుకో, ఏం చేస్తాం? అతని యొక్క లక్షణం మనకు కలిసి ఉంటాం. ఇక్కడే ఉన్నాడు, సరి చేసడానికి మనం ఇష్టపడేవారుగా, నాన్న సరి చేయడానికి దీపక్ ఇష్టపడేవాడిగా. అప్పుడు ఏమవుతుంది? ఒక యాత్ర పైన దేవుని తగ్గట్టుగా ఉంటాం. ఎందుకంటే దీపక్ బాగుంటాడు, దీపక్ బాగుంటాడు బాగుంచాడే అని మనం అనుకున్నాం అనుకో, ఎప్పటికీ నేను బాగుపడను, దీపక్ బాగుపడను.
మనం అటాచ్మెంట్ కలిగి ఉండి సహవాసం కలిగి దేవునితో ఉంటాము, అప్పుడు దేవుడు మనల్ని ఒక పరిశుద్ధ, అందుకే ఇక ఎలీషా ప్రజలతో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు, ఒక మంచి వ్యక్తిగా తయారయ్యాడు. మనం కూడా ఒక మంచి వ్యక్తిగా తయారవుదాము. సో ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంతే, తన శరీరము మరణానికి లోనైనప్పుడు కూడా ఎలీషా వేరే వారికి రక్షణలో రావాలని ఆశపడిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక మోయాబిని రక్షించి బాగుపరిచిన వ్యక్తిగా, స్వస్థపరిచిన వ్యక్తిగా ఎలీషా జీవితం ఉంది. నేను ఆ జీవితంలో మన మరణానికి ఒకవేళ ఉంటే, మన దగ్గరలో ఉంటే మన జీవితం ఏంటి, ఇంకో వేరే వారిని తయారు చేసే విధంగా మన మరణ దినము ఎంతో శుభదినముగా ఎంచబడే దినంగా మనం ఎంచబడే జీవితము, ఒక పరిశుద్ధమైన అలంకారాలు ధరించిన జీవితంగా నేను ఆ జీవితం కలిగి ఉండాలి, మనం ఆశపడాలి. అంతేకాదు మనం మరి ముఖ్యంగా దైవజన్య మీద మనం ఆధారపడుతున్నామా లేమా, దైవజన్యం తగ్గట్టుగా మన జీవితం ఉందా లేదా, ఒకసారి మనం ఫుల్ఫిల్ చేసుకునే వారిగా మనం ఉండాలి. అంతేకాదు సువార్త విషయంలో నిత్యము ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడు దేవుని కొరకు సువార్త ప్రకటించాలని భావన కలిగి ఉంటే నీ జీవితం, నా జీవితం ఎంతో ఘనంగా ఎంచబడుతుంది. ఒకసారి మనం ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉన్నది. 3వ అధ్యాయము 2వ వచనం నుండి అందరం కలిసి చూద్దాం. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద కానీ మనసు పెట్టకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటే, పైన వాటి మీద మనం మనసు పెట్టుకొని వాటి మీద మనం చూసుకుని ఉంటే, ఈ యొక్క లోకంలో ఆస్తులు, ధనము ఎన్ని కూడా, కులము, రంగు, లేకపోతే మన యొక్క ఉద్యోగాలు ఎన్ని ఒకసారి ఒక పులి స్టాప్ అయిపోతాయి. కానీ పైనవి ఎప్పుడు పరసంబంధమైన ఎప్పుడు అవి నిలిచి ఉండేవి. ఎందుకంటే ఆత్మానుభవంలోకి మనల్ని 2 తీసుకెళ్లేదిగా ఉన్నది. ఇక 3వ అధ్యాయంలోనే నేను ఇక ఫైనల్గా గుర్తుపెట్టే విషయం ఏంటంటే 9, 10 వచనాలు జ్ఞాపకం చేసుకుందాము. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని మీరు సృష్టించిన వానిని పోలిక చొప్పున నూతన పరచబడి ఉన్నది, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇన్ని మాటలు జ్ఞాపకం చేస్తుంటే, ఈ యొక్క భూలోక శరీర కార్యాలను విడిచిపెట్టి మరి ముఖ్యంగా ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడా. అంటే ఎలీషా జీవితంలో అబద్ధం అనేది లేదు. ఎప్పుడు ఎలీషాకు దగ్గరగా ఎలీషా ఉన్నాడు కనుక ఏలియాకు అటాచ్మెంటే. ఏలియా ఒకవేళ కుర్చీలో కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, లేకపోతే ఎలాంటి పరిచయం చేశాడో మనమైతే గుర్తులు తెలియదు. కానీ అంత అబద్ధం ఆడకుండా వెంబడించడం, లేకపోతే ఈ పని చేయండి ఆ పని చేయటం, అలాంటి తత్వంలో ఉన్నాడు కనుక ఎలీషా గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. మనకి ఈ దినము ఆయన గురించి మనం ధ్యానిస్తున్నామంటే ఆయన ఎంత అంటే ఆయన ఎన్నో కార్యాలు జరిగించిన వాడిగా ఉన్నాడు. ఏలియా 3 రాజులకి నాయకత్వం వహించితే ఎలీషా 6 రాజులకి నాయకత్వం వహించిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఎలీషా జీవితంలో నీరు నేలను బాగుపరిచిన ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. విధురాల విషయంలో హెల్ప్ చేసిన వ్యక్తిగా ఉన్నాడు. గిల్గాలు కరువు విషయంలో, వేరుదాక్షణ విషయంలో బాగుపరిచిన విషయంలో విషయం విరిగేటట్టుగా మార్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక వ్యక్తి తెచ్చిన రొట్టెల విషయంలో సహాయం పరిచి అందరికీ పంచే విషయంలో సహాయపడిన వాడిగా ఉన్నాడు. నయమాని విషయంలో బాగుపరిచిన వాడిగా ఉన్నాడు. గేహాజీ తప్పిదమును తప్పిదం చేసిన గేహాజీని గుర్తెరిగి ఆ తప్పిదంలో అతనికి శాపం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు తర్వాత శిష్యులకు గొడ్లు పోయినప్పుడు హెల్ప్ చేసిన వాడిగా ఉన్నాడు. తర్వాత సిరియా దేశం యుద్ధంకి వచ్చినప్పుడు రాజుకు సహాయం చేసిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఇంకా అనేక సందర్భంలో సొమ్రోని కరువు వచ్చినప్పుడు వెళ్ళేసి దైవజనుడు, రేపు ఈ విధంగా వస్తుంది, తక్కువకు వస్తాయి, వెళ్ళి మీరు హ్యాపీగా ఉన్నానంటే కొంతమంది అపహాసించారు. కానీ దైవజనుడు ఆ మాటే శాశ్వతం అయిపోయింది నా జీవితంలో. మనం ఒకసారి ఆలోచన చేసుకుందామా ఒకరితో ఒకటి అబద్ధం ఆడే జీవితం ఒకవేళ ఉంటే ఎలీషా జీవితాన్ని బట్టి ఒకసారి మనం క్షమాపణ బుద్ధి కలిగి, అయ్యా నేను ఇక్కడి నుంచి అబద్ధం ఆడకును, ఇక్కడి నుంచి నేను సరిగా ఉంటాను, నేను ఎలీషా తత్వంలోకి నేను వస్తాను, ఎలీషాలాగా జీవిస్తాను, ఎలీషాలాగా నా యాత్ర పరాయంలో నా శరీరమైన వేరే వారికి రక్షణ కలిగించే జీవితం నేను జీవిస్తానని నువ్వు భావన కలిగి ఉంటే డిసైడ్ అవ్వు. ఏలియాని వెంబడించాడు, పరిచర్య చేశాడు. ఏలియా యొక్క ఆత్మ రుణంతలుగా ఎలీషా పొందుకోవడానికి కారణమైంది. అంతేకాదు ఎలీషా ప్రతి దాంట్లో ఆసక్తి కలిగి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. తర్వాత ప్రజల మధ్య సహకరించి వారి సన్నిహిత మేరకు వారి యొక్క సమస్యలు, వారి యొక్క కష్టాలు తీర్చిన వాడిగా, వారి దేవుని కొరకు మొరపెట్టి వారి దానిలో విజయం చేకూర్చిన వాడిగా ఎలీషా ఉన్నాడు. అంతేకాదు తన యొక్క మరణానిలోనే కూడా దేవునికి తగ్గట్టుగా జీవించిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు నా జీవితంలో ఎలీషా యొక్క స్టోరీ మొత్తంలో ఒక అప్పుల సమస్యలో ఉన్న వ్యక్తి వచ్చి అయ్యా నాకు సహాయపడమన్నప్పుడు సహాయపడిన వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు.
అంతేకాదు ఒక చిన్నది ఎక్కడో చెప్పింది ఇగో పలానా దైవజనుడు అన్నాడని, ఆ యొక్క మాటను ఆ యొక్క చిన్నదాని యొక్క తత్వంలోకి మనం అందరూ రావాలని ఏలీషా జీవితం మొత్తం మీద ఇది హైలైట్గా అనిపించుకునేది. ఆ యొక్క చిన్నదాని తత్వంలోకి మనం అందరం వెళ్ళి మనతో ఉన్నవారిని అనేక మంది సువార్త ప్రకటించి ఏలీషా దగ్గరికి తీసుకొచ్చేవారిగా, అంటే దేవునికి దగ్గరికి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన నవీన స్వభావం కలిగిన వారు ఉంటాము. ప్రాచీన పద్ధతులన్నీ విడిచిపెట్టేవారిగా వెనక్కి వెళ్ళిపోతాయి. నవీన నూతనాత్మ కలిగి నూతనమైన భావన కలిగి మన తెల్లని వస్త్రాలు ఆ యొక్క నూతనంగా మనకి ఆ పైన చూస్తే ఆ పై నీలం ఎంత మనకి చూస్తున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషకరమైన జీవితము నీకు నాకు కలగాలని ఆశపడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, యేసయ్య నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క తండ్రి సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో దేవా తండ్రి నీ బిడ్డలతో కూరి నేను ప్రార్థించటకు దేవా తండ్రి సహాయాన్ని ఇచ్చావే నీకు వందనాలు. ఏలీషా జీవితము తండ్రి ఒక మంచి శిష్యుడిగా ఎంచబడింది. ఏలీషా జీవితము ఒక మంచి ఉపదేశకుడిగా ఎంచబడింది. ఏలీషా జీవితము ఒక మంచి సహకారిగా ఎంచబడింది. ఏలీషా జీవితము ఒక గొప్ప ప్రవక్తగా ఎంచబడింది. ఏలీషా జీవితము యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. నా జీవితము మా జీవితం ఎలాగుంది ఒక్కసారి మమ్మల్ని పరిశీలించండి అయ్యా తండ్రి. మేమేమైనా ఒకవేళ నీకు అయోగ్యకరంగా వెంబడించే వెనక్కి తీసేవారిగా ఉన్నామో, నేను వెంబడిస్తూ మా యొక్క లోక కార్యాల వైపు చూసి నిన్ను వెనక్కి తీసిన వారిగా మాలో ఉంటే క్షమించమని కోరుతున్నాం. మేమందరం మరలా నిన్ను వెంబడించి నీ పరిచర్యలో తండ్రి సహకారిగా దైవజనుడికి ఉండటానికి మమ్మల్ని అందరినీ పురుకొల్పబడమనడానికి మీరు సహాయం దయచేయమని కోరుతున్నాం. అంతేకాదు దేవా తండ్రి, రెండంతల ఆత్మాభిషేకంలో మేము నిలపబడటకు, రెండంతలుగా మా జీవితము నీ కొరకు సాదృశ్యంగా ఉండటానికి దేవా తండ్రి అనిత్యము దైవజనుడి వెంబడించేవారిగా, దైవజనుడితో సహవాసం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం తండ్రి. అటువంటి కారణం వైపు మమ్మల్ని తీసుకువెళ్ళండి అయ్యా. అంతేకాదు దేవా మరణానికి లోనైనా కానీ నీ కొరకు ప్రయాసపడే స్థితిలో మేము రావడానికి కూడా సహాయం దాయిచ్చే, ఆసక్తి కలిగి ప్రార్థించడానికి కూడా సహాయం దాయిచ్చే తండ్రి. అతి శ్రమే ఇబ్బందే కావచ్చు, అటువంటి ప్రార్థన చేయటకు ఇతరుల పురుపులకు గురించే జీవితం మాకు దాయిచ్చేయండి. ఏలీషా వంటి జీవితం కలిగి ఉన్నాడు. ఏలీషా తండ్రి నీకు ప్రజలతో సహవాసం కలిగి ఉన్నాడు దేవా. మేము కూడా అందరితో అటాచ్మెంట్ కలిగి సహవాసం కలిగే జీవితం మా అందరికి దయచేయమని కోరుతున్నాం దేవా. మా మరణమైనా అది శుభదినముగా ఈ లోకంలో ఎంచబడాలయ్యా. మా శరీరము కుళ్ళిపోయి మరణానికి తండ్రి ఆ యొక్క సమాధి తోటలో తీసుకువెళ్ళినా అది ఒక వ్యక్తికి రక్షణలోకి తీసుకురావడానికి కూడా మీరు సహాయం దయచేయి. సాక్షులు అయ్యే జీవితం మా అందరికి దయచేయమని కోరుతున్నాం. నీ కొరకు ప్రయాసపడే జీవితం మా అందరికి దయచేయి. నీ కొరకు నిత్యత్వంలో మీ పక్కన ఆ యొక్క తండ్రి ఆ యొక్క ఏ విధంగా అయితే తండ్రి కొంతమందికి ఉన్నారో కూర్చొని ఉంటారో నీ పక్కన నేను కూడా మా అందరం కూడా తండ్రి నిత్యత్వంలో సియోను వాసులుగా మేము ఉండటానికి కూడా సహాయం దయచేయని కోరుతున్నాం. అంతేకాదు దేవా తండ్రి ఈ లోకంలో తండ్రి ఎవరైనా బేదలుగా ఉండి తండ్రి ప్రార్థన చేయమని వచ్చినప్పుడు వారి కొరకు సహాయపడి వారికి పురుకొల్పే మాటలు తెలియపరిచేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుతున్నాం. ఆధారపడే జీవితం మాకు దయచేయమని కోరుతున్నాం. దైవజనుడితో ఆధారపడే జీవితం దయచేయమని కోరుతున్నాం. అంతేకాదు దేవా ఆ చిన్నది దేవా బానిసత్వంలో ఉండి కూడా దేవా నయమాను విషయంలో తండ్రి సువార్త ప్రకటించిన స్త్రీగా ఉంది దేవా, చిన్న బిడ్డగా ఉంది దేవా. మేము కూడా తండ్రి మా యొక్క గృహాల్లో, మా యొక్క ఆఫీసుల్లో, మా యొక్క తండ్రి పనుల్లో మేము ఎక్కడికైతే సంచరిస్తూ ఉంటామో అక్కడ కూడా ఆ చిన్నదాని మనస్తత్వం మేము కలిగి ఉండి తండ్రి నీవు చేసిన కార్యాలు ఇతరులుగా ప్రకటించేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. అటువంటి తత్వంలోకి మేము రావడానికి కూడా సంసిద్ధపరచండి. మరి ముఖ్యంగా దేవా చిన్న బిడ్డల విషయంలో మరొకసారి జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాం దేవా తండ్రి. మా కుటుంబాల్లో ఎవరైనా చిన్న బిడ్డలు తండ్రి అసభ్యకరంగా ఉంటే వారిని తండ్రి మార్చడానికి దేవా మంచి జ్ఞానం తల్లిదండ్రులకు దయచేయండి అయ్యా తండ్రి. వారిని సరిగా దిద్దాలయ్యా తండ్రి. ఒక 12 సంవత్సరాల వ్యక్తి ఎంతో పాడైన స్థితిలోకి వెళ్తున్నాడయ్యా దేవా. ఆ బిడ్డ విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా దేవా సరిచేయండి అయ్యా. ఆ బిడ్డగా అటువంటి మనసు తీసివేసి దేవా ఒక నూతనమైన మనసు దయచేయండి అయ్యా. ఎసయ్యా కనికరం దయచేయండి. అనేక మంది యవనస్తులు దేవా చిన్న బిడ్డలను తండ్రి మరణానికి చంపడానికి చూస్తున్నారు, అత్యాచారాలు చేస్తానికి ఇష్టపడుతున్నారు దేవా తండ్రి. కామత్వంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. క్షమించండి. వారి మనసు నుంచి తీసివేసి నూతన అనుభవంలోకి తీసుకురావడానికి తండ్రి ఈ దినము వారికి సంసిద్ధపరచమని, వారి జీవితాలు బాగుపరచమని
మరొకసారి నీ వద్ద వేడుకుంటున్నాను దేవా. ఈ యొక్క సమయంలో ఎన్నో యొక్క ప్రార్థనలు దైవశుల ద్వారా తెలియపరచబడ్డాయి. ఆ ప్రార్థనలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థనలన్నింటినీ తండ్రి జైకంగా వారి జీవితాన్ని జరగబోటకు ఆ ప్రార్థనలో విజయం చేకూర్చబడి సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా మందిరం విషయంలోని కృప దయచేయండి, మందిరం విస్తరించబడకు సహాయం దయచేయమని. అంతేకాదు దేవా, మరి ముఖ్యంగా దేవా తండ్రి వివాహాలకు ఎదురు చూసిన బిడ్డల విషయంలో కృప దయచేయండి, కనికరం దయచేయమని కోరుతున్నాం తండ్రి. అలాగే మరి ముఖ్యంగా దేవా గర్భం కొరకు ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం, కనికరం దయచేయండి. గర్భవతులైన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం, కృప చూపించమని కోరుతున్నాం. అలాగే ఉద్యోగాల కొరకు తండ్రి, వ్యాపారాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం, ఉద్యోగాలు రావటకు తండ్రి కృప దయచేయండి. అలాగే యవనస్తులకు జ్ఞాపకం చేసుకుని వారు ఉన్నతమైన స్థానాలకి అవి ప్రతి యవనస్తుడు ఉత్తీర్ణ స్థితిలోకి వెళ్ళడానికి సహాయం దయచేయమని, నీ మెండని కార్యాలు జరిగించమని, మందిరాన్ని అభివృద్ధిపరచమని, దాసులను దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పేరున దీవించి ఒక నూతనమైన బలాన్ని వారికి చేకూర్చమని, బలంలో వారు నింపమని కోరుతూ నీ మెండని కార్యాలు జరిగించమని దేవాదేవ. ఈ దినంలో ఏమైనా నీకు అయోగ్యకరంగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించమని దాన్ని మేమందరం నీ యొక్క సాదృశ్యంగా ఎలీషా వంటి జీవితంలో మమ్మల్ని అందరినీ రావడానికి సహాయం దయచేయమని మరొకసారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడు తిరిగి రానై ఉన్న యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ప్రార్థనల ద్వారా దేవుని నామాన్ని అనేక అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలీషా యొక్క 11 దినాలు ఎన్నో మాటలు నేర్చుకున్నాం. ఈ 12వ దినం కూడా ఈ యొక్క మాటలను హృదయంలో పెట్టుకొని దేవుని తగ్గట్టుగా మనం ఉండాలని ఆశపడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, దేవుడు మిమ్మల్ని మీ జీవితాలు గొప్ప కార్యాలు జరిగించాలని, ఎలీషా వంటి తత్వం కలిగి రోషం కలిగి మీ జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధులైన సహవాసము మనకును మనతో ఉన్నవారికి ఎప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్.